హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీ అందరికీ తెలియజేస్తున్నానండి. టమోటా రైతన్నలందరికీ కూడా ప్రజెంట్ వచ్చేసి రోజు రోజుకి ప్రైస్ అయితే తగ్గిపోతూ వస్తుందండి. సో రీజన్ అయితే అందరికీ తెలిసిందే. ప్రస్తుతం టమోటా ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. సో మార్కెట్కు రోజు రోజుకి ఎక్కువ సరుకు వస్తుండడంతో ధరలపై ప్రభావం పడుతోందండి. సో మనందరికీ తెలిసిందే, ఎక్కువ స్టాక్ కారణం చేత మాత్రమేనండి. సో ఎక్స్పోర్ట్ లేదా అని అడుగుతున్నారు. ఎక్స్పోర్ట్ అయితే జరుగుతోందండి. ఎక్స్పోర్ట్ అయ్యే టమోటాలు అయితే ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. బట్ ఎక్స్పోర్ట్ అయ్యే టమోటా కంటే ఎక్కువగా స్టాక్ అనేది వస్తుంది. అండ్ అనంతపురం మార్కెట్ అయితే ప్రజెంట్ ఇంకా స్టాక్ రావడం లేదండి. ఈరోజు స్టాక్ వచ్చేసి 1400+ బాక్సెస్ అలా వచ్చాయి అంతే. అండ్ మిగతా టమోటా మార్కెట్లు అన్నిటికీ కూడా మొలకల్ చెరువు కానివ్వండి, అంగళ్ళు, మదనపల్లి, కోలారు, బాగేపల్లి, చింతామణి అన్ని టమోటా మార్కెట్కి, కలికిరి కూడా, సో అన్ని టమోటా మార్కెట్లకి కూడా హెవీగా స్టాక్ అనేది వస్తుందండి. సో మార్కెట్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రైతన్నలకి చేరువేయండి అని చెప్పారండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి. సో ప్రస్తుతం వచ్చేసి ధరలు రోజు రోజుకి పడిపోతూ వస్తున్నాయి కదండి. సో అందుకే రైతన్నలకు ఒక ముఖ్య సూచన అయితే ఇస్తున్నాను. మచ్చ, ఊజి, గజ్జి అండ్ పగిలిన టమోటాలు, ఎక్కువగా రెడ్ అయ్యి పగులుతున్నటువంటి టమోటాలు ఇవైతే మార్కెట్కి ఏమాత్రం పంపించకండి. నో సేల్ పడుతున్నాయి. సో ఇది గమనించండి. ఇలాంటి సరుకు ఎక్కువగా వస్తే మొత్తం మార్కెట్ రేటు కూడా తగ్గిపోతుందండి. అండ్ A1 క్వాలిటీ టమోటాలే తక్కువ రేటుకి వస్తున్నప్పుడు బయర్లు అలాంటి టమోటాలు ఏమాత్రం చూడడం లేదు. సో మీకు ఊరికనే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. అండ్ మంచిగా వెళ్ళినటువంటి టమోటా ధరల్లో నుంచి మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వీటికి తగ్గిపోతుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, గ్రేడింగ్ చేసి మంచి క్వాలిటీ టమోటాలను మాత్రమే పంపించండి. చిన్నవి, పాడైనవి, గజ్జి ఉన్నవి వేరుగానే ఉంచండి. ధరలు ఉన్నప్పుడు ప్రతి టమోటా ప్రతివి వెళ్తాయండి. ప్రజెంట్ ధరలు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుండడం వలన సో అలాంటివి తీసుకోవడం లేదు. అండ్ జ్యూస్కి వెళ్తాయి కదా పంపిస్తే అనుకుంటున్నారేమో. జ్యూస్ వాళ్ళు కూడా 10 రూపాయలు, 20 రూపాయలకి అంత తీసుకుంటారంతే. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మీకు దాంట్లో నుంచి రాదు. మంచిగా వెళ్ళినటువంటి టమోటా ధరల్లో నుంచి ఈ చెడు టమోటా బాక్సులకు పెట్టినట్టు అవుతుంది. సో మీకైతే ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ చాలామంది మెసేజెస్ చేస్తున్నారండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి అనేసి. సరుకు ఎక్కువగా రావడం వలన అండి. ఎక్స్పోర్ట్ అయిన టమోటా అవుతూనే ఉంది. బట్ ఎక్స్పోర్ట్ అయ్యే టమోటా కంటే ఎక్కువ సరుకు వస్తుంది. ప్రతి మార్కెట్కి కూడా స్టాక్ అనేది చాలా హెవీగా వస్తుందండి. సో ఇదండి రీజన్స్. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది తోటి రైతన్నలకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు తెలియాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషను. అండ్ మంచి టమోటా క్వాలిటీకి మంచి అంటే ఉన్న ధరల్లోనే మంచి ప్రైస్ వెళ్తోందండి. సో బాగలేనటువంటి టమోటాలు ఏమాత్రం తీసుకోవడం లేదు. ప్లస్ మా బండిలో నుంచినే కిందికి పెట్టనివ్వడం లేదు. ఇది గమనించండి రైతన్నలారా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక డైలీ మీరు ప్రతిరోజు అనంతపురంకి సంబంధించినటువంటి అండ్ కోలార్కి సంబంధించినటువంటి స్టాక్ కానివ్వండి అండ్ టమోటా ధరల ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో ఉంచారంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. అండ్ నేను ప్రతిరోజు కూడా అనంతపురం టొమాటో స్టాక్తో పాటు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తానండి. అండ్ అలాగే టమోటా తోటలు ఏ విధంగా, ఏ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయి అండ్ వర్షాల ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియజేస్తూనే ఉంటాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషను. అండ్ ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ.